ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు హిజ్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. మన దేవుడు ఐశ్వర్యవంతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. నా ప్రతి అవసరమును ప్రతిదినము తీర్చే దేవుడు. ఆకాశ పక్షులను చూడుము, అవి విత్తవు, కోయవు, అయినను నా దేవుడు వాటి అవసరములను దినదినము తీర్చుటలేదా? అలానే మన దేవుడు తన పిల్లలు అయిన మన అవసరతలను ముందుగానే గుర్తిరిగి వారికి తగిన సమయమందు ఆయనకు మహిమార్థముగా ఆయన నామమునకు ఘనత కలుగునట్లు తన బిడ్డలను ఉన్నత స్థితిలో ఉంచువాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు కనుక నీ కష్టం ఏదైనా సరే, నీవెంత నష్టపోయినా సరే దానిని నింపగలిగేంత సమృద్ధి కలిగిన వాడు, భూమి మీద సమస్తమును కలుగచేసినవాడు ఆయనే. భూమికి మహదైశ్వర్యమును ఇచ్చినవాడు ఆయనే. మన దేవుడు పుచ్చుకునేవాడు కాదు గాని నీ నుండి ఆశించేది నీ విరిగి నలిగిన హృదయమును మాత్రమే. ఎందుచేతనంటే ఆయన మన నుండి ఏ బలులను, ఏ దహన బలులను ఆశించలేదు. 1000 కొండల మీద పశువులు నావి, కొండలలోని పక్షులు నావి, పొలములలోని పశువాదులు సమస్తమును నావి అని సెలవిచ్చినవాడు. సమస్తమును ఆయన నోటి మాటతో, ఆయన చేతి కార్యములతో జరిగించినవాడు. మరి మనము ఆయనకు ఏమి అర్పించగలము? కనుక దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనపై ఆధారపడు. నీకు ఏది ఏ సమయమునకు అవసరమో ఆయన చిత్తము చొప్పున నీ జీవితంలో జరిగించేవాడు. విశ్వాసముతో, పట్టుదలతో, నిరీక్షణతో ప్రార్థించినట్లయితే తప్పక నీ ఆశను, నీ అవసరమును తగిన సమయమందు దేవుడు తీర్చగల సర్వశక్తిమంతుడు. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే వాగ్దానాన్ని విన్నారో వినిన వాక్యాన్ని వారి హృదయగదుల్లో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభా, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువుడవు తండ్రి. లోకంలోని సమస్తమును నీవే నాయన తండ్రి. మా అవసరతలు ఎరిగిన దేవా నాయన, తగిన సమయమందు నాయన మా అవసరతలు అక్రార్థం తీర్చండి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డ యందు నమ్మిక, విశ్వాసము, పట్టుదల కలిగి ప్రార్థించే మనసులను మాకు దయచేయండి. విసుగక నిత్యము ప్రార్థించే మనసులను మాకు దయచేయండి నాయన. నీ యందు కనిపెట్టి ప్రార్థించే మనసులను మా అందరికీ దయచేయండి దేవా నాయన తండ్రి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని అవసరతలను, అక్కరతలను తీర్చిన ఆయన సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.